హాయ్ హలో నమస్తే. నా పేరు నరేష్. ఈ ఛానల్ ద్వారా క్రికెట్ అప్డేట్స్ రివ్యూస్ అని చెప్తుంటాను. కొత్త వాళ్ళు ఛానల్ చూసే ముందు ఒక వీడియో చూసే ముందు లైక్ ఒకటి ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ థ్యాంక్స్. ఒక లైక్ ఇచ్చి కొద్దిసేపు చూడండి. మరి క్రికెట్ రేపు అయితే ఫైనల్ మ్యాచ్ సన్ రైజర్స్ సూపర్ రాజస్థాన్ని బీట్ చేసి ఫైనల్కి వచ్చేసింది. కేకేఆర్ని ఓడిస్తుందా అంటే రేపు ఖచ్చితంగా ఓడిస్తుంది కేకేఆర్ని. ఆల్రెడీ 2 మ్యాచెస్ ఓడిపోయింది ఈ సీజన్లో కేకేఆర్తోని. మరి చెన్నై అయితే 2 విధాలుగా ప్రవర్తిస్తుంది. నిన్నటి పిచ్లో అయితే ఆడరు, అది నిన్న చివరి పిచ్లో ఆడిపించారు. కొంచెం పిచ్ వేరే ఇస్తారు. వేరేది ఇచ్చినప్పటికీ వాతావరణం, ఆ హీట్ కండిషన్స్ అన్నీ కూడా ప్లేలోకి వస్తాయి. నేనైతే డ్యూ రాలేదంటున్నారు. నిన్న రేపు డ్యూ వస్తుందో లేదో రేపు దానిపైన కూడా ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా కూడా చెన్నై గ్రౌండ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తేనే బెటర్. 170 180 స్కోర్ చాలు, సరిపోతుంది, డిఫెండ్ చేసుకోవచ్చు. మన సన్ రైజర్స్ బౌలింగ్కి టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవడం బెటర్. నిన్న కూడా ఆ విధంగానే కలిసి వచ్చింది సన్ రైజర్స్కి. టాస్ ఓడిపోయి మంచి పని అయింది. శాంసన్ అయితే తప్పు నిర్ణయం తీసుకుండు. ఎందుకంటే ఒక విషయం ఏంటంటే ఈరోజు ఇండియా టీం యూఎస్ వరల్డ్ కప్ కోసం బయలుదేరుతుంది. వాళ్ళు ఇండియన్ ప్లేయర్స్ ఎవరు లేరు. నేను సంజు శాంసన్, జైస్వాల్, ఆవేష్ ఖాన్ ఆర్ఆర్ టీంలో ఉండే. ఇంకా వాళ్ళు వెళ్ళిపోవాలని వాళ్ళు ఆ విధంగా అనిపించింది. వెళ్ళిపోయారు, ఎట్లయినా ఈరోజు టీంతో వెళ్ళిపోవాలని అనుకున్నారేమో. నేనైతే ఫటాఫట్ వికెట్లు ఇచ్చుకుంటా మ్యాచ్ అయితే వెళ్ళిపోయినారు. మరి రేపైతే కేకేఆర్ చాలా స్ట్రాంగ్ టీం. బాల్ సైడ్ అయితే స్పిన్నర్స్ ఉన్నారు, టాప్ క్లాస్ స్పిన్నర్స్. నారాయణ్ అండ్ తెలిసింది వరుణ్ చక్రవర్తి. మన సైడ్ అయితే అంత స్ట్రాంగ్ స్పిన్నర్స్ లేరు, కానీ రేపైతే ఇంకో స్పిన్నర్ని తీసుకుంటారేమో. స్పిన్ నడుస్తుంది చెన్నైలో. నేను అశ్విన్ అంటే చాలా ఎందుకు నడవలేదో తెలియదు, కానీ రేపైతే స్పిన్ నడుస్తుంది చెన్నైలో. మనం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తేనే బెటర్. 170 180 టార్గెట్ మన వాళ్ళు ఫ్రీగా కొడతారు. అది కూడా ఇండియన్ బ్యాటర్స్ ఆడాలా రేపు. ట్రావిస్ సైడ్ అయితే రేపు ఆడుతున్నాడు అనుకుంటున్నాను నేను. అభిషేక్ శర్మ చెన్నైలో మంచిగా లేదు, కొంచెం సీరియస్ తీసుకోవాలి. రాహుల్ త్రిపాఠి అయితే మంచి టచ్లో ఉన్నాడు. ఇంకో 50 కొట్టినా చాలు రాహుల్ త్రిపాఠి. అండ్ నితీష్ రెడ్డి మాత్రం ఆ రాంగ్ షాట్స్ ఆడదు. స్ట్రైట్గా మంచిగా ఆడుతున్న బ్యాట్స్మెన్ ఆ స్విచ్ ఇచ్చేసి అవన్నీ పొరపాటు చేసి అవుట్ కాకుండా రేపు ఆడితే బాగుంటుంది. ఇంకా అబ్దుల్ సమద్ని రేపు ఆడిపిస్తారా, కూర్చోబెడతారా, ఆ ప్లేస్లో ఇంకో స్పిన్నర్ని ఏమైనా తీసుకుంటారా చూడాలి. నెక్స్ట్ మక్రమ్ అయితే మరి రేపు ఆడిపిస్తారు అనుకుంటున్నా, ఫైనల్ కదా. కొంచెం ఫైనల్ రోజు ఫామ్కి వస్తే చాలా బాగుంటుంది. బౌలింగ్లో అయితే చెప్పనవసరం లేదు. బౌలింగ్ అయితే ఫుల్ బలం. బౌలింగ్లో అయితే నటరాజన్, ఉనాద్కర్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్. బౌలింగ్లో పర్వాలేదు, మనం స్కోర్ డిఫెండ్ చేసుకుంటారు. 180 వరకు అయితే 170 180 డిఫెండ్ చేసేసుకుంటారు. నెక్స్ట్ కలకత్తాలో అయితే ఇండియన్ బ్యాటర్స్ ఉన్నారు. మెయిన్ శ్రేయస్ అయ్యార్, వెంకటేష్ అయ్యార్ అండ్ రింకు సింగ్. వీళ్ళు మెయిన్ ఇండియన్ బ్యాటర్స్తోనే కొంచెం ఇది రసెల్, ఇంకా నారాయణ్ అయితే నడవదు రేపు. ఆ గ్రౌండ్లో అయితే నడవదు. నారాయణ్ పవర్ హిట్టింగ్ ఏం నడవదు రేపు. నెక్స్ట్ గుర్బాజ్ ఆడతారు. వీళ్ళంతా ఏముండదు, కానీ రసెల్, రింకు సింగ్ ఇండియన్ బ్యాట్స్మెన్ అయితే ఎఫెక్ట్ ఉంటుంది, అండ్ స్పిన్నర్స్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇంకా ఫాస్ట్ బౌలింగ్లో స్టార్క్ అయితే లెఫ్ట్ హ్యాండర్స్ ప్రమాదం. ఆ 6 ఓవర్స్, ఆ ఫస్ట్ 2-3 ఓవర్స్ కొంచెం మంచిగా ఆడుకుంటే మన బ్యాటర్స్ నిలబడితే స్కోర్ అయితే లాగేస్తారు. ఓపెనర్స్ అయితే ఫస్ట్ కొంచెం అటాకింగ్ ఆడకుండా రేపు కొంచెం చూసి ఆడితే బెటర్ మన వాళ్ళు. మ్యాచ్ అయితే రేపు సన్ రైజర్స్ గెలుస్తారని నేను అనుకుంటున్నాను. ఆల్మోస్ట్గా టోర్నమెంట్ అయిపోయింది. రేపు ఫైనల్ SRH విన్నర్స్ 2024 అది చూస్తాం రేపు నైట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.